అక్కడ ఒక మాస్టరు కనిగిరిలో క్లాస్కి వచ్చారు, లేటుగా వచ్చారు. మొగల్లూరు పిరమిడ్ చాలా బాగుంటుందండి, మీరు ఒక్కసారన్నా రావాలా సార్ అంది. నేను ఎప్పుడు వస్తానో ఏమో తెలియదు. పిరమిడ్ అన్నప్పుడు ఆ పిరమిడ్ను చూడడం మన బాధ్యత. ఈ పిరమిడ్ను కట్టడానికి వీళ్ళు ఎంత శ్రమ చేసి ఉంటారో కదా. అక్కడ ఉన్న మాస్టర్స్ను ఒకసారి మనం కూడా కలిసినట్లు ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడో ఎందుకు రావడం, ఇప్పుడే పోదాం అని చెప్పేసి ఇప్పుడే వచ్చేసాం. అట్లా మొత్తానికి మీరందరూ దారుణ పోతుంటే వజ్రం దొరికినట్లు ఇన్ని వజ్రాలు దొరికేసినాయి ఒకటేసారి. పత్రి సార్ గురించి ప్రతి మనిషి భూమండలం మీద తెలుసుకోవాలి, అందరూ తెలుసుకోవాలి ఆయన గురించి. ఆయన గురించి ఎంత బాగా మనం తెలుసుకుంటే మనకు ధ్యానం అంత బాగా అర్థమవుతుంది. సార్ గురించి ఈయన మాటల్లో విందాం మనం. మీ మాటల్లో సార్ గురించి, పత్రి సార్ గురించి. మా సొంతూరు మొగళ్ళూరు. నేను 42 సంవత్సరాలుగా ఆంజనేయ స్వామి గుడి ట్రస్ట్గా చేస్తున్నాను. తర్వాత 8 సంవత్సరాల నాడు నేను కనీరికి ఫ్యామిలీ వెళ్ళిపోయాను. వెళ్ళిపోయినా కూడా ఆ ట్రస్ట్ సీటు ఎవరు కూడా అరూర్ గారని తీసుకోలేదు. దాన్నే నిర్వర్తించడము చాలా కష్టంగా ఉన్నదని చెప్పి దాన్ని వదులుకోవాలంటేనే నా వల్ల కాక ప్రస్తుతము మహానుభావుడు మరల దీన్ని 8 నెలల నుంచి మొత్తము కట్టించింది మేమైనా ఒక మనిషి ద్వారా దాని వర్క్ చేపిస్తున్నాము. ఆ వర్కు అతనికి అర్హత లేదని పంపించేశాడు. మళ్ళీ 8 నెలల నుంచి ఇన్ని కోట్ల ప్రాజెక్టు పెట్టి అందరూ నీకెందుకు రష్యంగా ఇంట్లో వేసి ఉండి విశ్రాంతి తీసుకునక ఊరి బయట ఉండి ఇదంతా చేయాల్సింది నీకేమున్నదని చెప్పి నలుగురు 4 రకాలుగా ఎంతమంది ఎన్ని విధాలుగా హేళన చేసిన, అవమానపరిచిన ఈ ధ్యాన మందిరము ఒక జిల్లా కాకుండా ఒక రాష్ట్రంలోనే అద్భుతమైన పిరమిడ్ కావాలనే ఉద్దేశంతో, సంకల్పంతో మేము పూర్తిగా ఆ మహానుభావుడికి అంకితమై ఉన్నాము. ఇది చాలా విశిష్టతగా ఒక షాజహాన్ చక్రవర్తి ఢిల్లీలో తాజ్మహల్ కట్టిస్తే ఏ విధంగా ఆయన తదనంతరం కూడా ఒక పర్యాటకులు ఆ తాజ్మహల్ను దర్శించి ధ్యానం చేసుకుంటూ ఉన్నారో కొంతమంది అంటారు, మీ తదనంతరము ఇంతవరకు ఇన్ని కోట్లు పెట్టి చేపిస్తున్నావు, నీ తదనంతరం దీన్ని మెయింటైన్ చేసేవాళ్ళు ఎవరు? 4 రకాలు అనుకున్న ఎవరికి ఆ రోజు మహానుభావుడే దాన్ని అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఒక చేసిన కీర్తి ఎక్కడికి పోదు. మనం పోయినా మన శరీరాలు వదిలినా ఇది శాశ్వతంగా ఒక మొగళ్ళూరు పిరమిడ్ ధ్యాన మందిరము ఒక చరిత్రలోనే నిలబడుతుంది అనే ఉద్దేశంతో మేము పూర్తిగా ఆయనకు అంకితమై సేవ చేస్తూ ఉన్నాము. మేము గట్టిగా ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చిన మానాల అవమానాలకు అన్నింటికి చేసి మా ఆస్తులైనా విక్రయించి దీన్ని ఒక పెద్ద ధ్యాన కేంద్రముగా రూపొందించాలని సంకల్పం కోరుతూ సభను ముగిస్తున్నాను. పత్రిజీ గారికి నా ధన్యవాదములు.
ఇక్కడున్న ఆత్మస్వరూపులందరికీ నా ప్రణామములు. నేను ధ్యానంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయింది. నా పేరు ఓలేటి పద్మావతి. నేను వచ్చిన వారం రోజులకే ఈ మొగళ్ళూరు గ్రామంలో మీ సొంత ఊరిలో పిరమిడ్ కట్టాలని పత్రిజీ మహానుభావుడు నాకు మెసేజ్ ఇచ్చిన స్థలం ఇది. ఆ మహానుభావుడు ఏ రూపైనా ఎలా అయినా చూపించారో ఆ రూపంలో ఇదే ప్లేస్లో ఆయన చూపించిన ప్లేస్లోనే పిరమిడ్ పడింది మాస్టర్స్. అందరూ కూడా నమ్మలేదు. నువ్వు వచ్చిన వారం రోజులకే స్థలం చూపించారా, అప్పుడే అనుభవం వచ్చిందా అని మాట్లాడటం జరిగింది చాలామంది. ఎవరేం మాట్లాడినా నేను నా నా మనస్సు నేను నమ్ముకున్నాను. ఆయన చూపించాడు కదా, నా దగ్గర ఏమీ లేదు అని అన్నప్పుడు ఉన్నదంతా నీదే కదా అన్నారు పత్రి సారు. తెల్లారే మా సారు చెప్పడం జరిగింది, ఇలా మెసేజ్ ఇచ్చారు స్థలం అని. ఆ మహానుభావుడు స్థలం ఎక్కడైతే చూపించారో అదే ప్లేస్లో పిరమిడ్ కట్టడం జరిగింది. అలానే ఒక నెల లోపులోనే నాకు స్వప్నంలోని పాట కూడా ఇవ్వటం జరిగింది. అలా 11 పాటలు స్వప్నంలో ఇవ్వటం నాకు మహానుభావుడు ఇవ్వటం జరిగింది. ఆ పాటలు కూడా పాడుతున్నాను నేను. ఏ ఓట చోటునా నన్ను నాటినావు, ఏ ఓట చోటునా నన్ను నాటినావు, నీ ధ్యాన మందిరములో నన్ను నిలిపినావు, నన్ను స్థిరపరచినావు. ఏ ఓట చోటునా నన్ను నాటినావు, నీ ధ్యాన మందిరములో నన్ను నిలిపినావు, నన్ను స్థిరపరచినావు. చిగురింపేనయ్యనా నీ ధ్యానమే, చిగురింపేనయ్యనా నీ ధ్యానమే, పరిమళింపెనయ్యనా నీ మధుర ధ్యానమే, పరిమళింపెనయ్యనా నీ మధుర ధ్యానమే. కొలను మిద్దెనయ్యనా నీ ఆత్మ కొమ్మలు, కొలను మిద్దెనయ్యనా నీ ఆత్మ కొమ్మలు, పరిమళింపెనయ్యనా నీ మధుర కొమ్మలు, పరిమళింపెనయ్యనా నీ మధుర కొమ్మలు. ఏ ఓట చోటునా నన్ను నాటినావు, నీ ధ్యాన మందిరములో నన్ను నిలిపినావు, నన్ను స్థిరపరచినావు. నా మనసు తీగ పైన వీణ మ్రోగినే, నా మనసు పువ్వులన్నీ నాట్యమాడెనే, నా మనసు తీగ పైన వీణ మ్రోగినే, నా మనసు పువ్వులన్నీ నాట్యమాడెనే. ఏ ఓట చోటునా నన్ను నాటినావు, నీ ధ్యాన మందిరములో నన్ను నిలిపినావు, నన్ను స్థిరపరచినావు. ఆహాహాహాహా ఆహాహా పత్రిజీ మహానుభావుడు ఈ పాట నాకు స్వప్నంలో 3 గంటల 27 నిమిషాల 9 సెకండ్లకు ఈ పాట పూర్తి చేయడం జరిగింది. స్వప్నంలో ఇచ్చిన పాట ఇది. అలా 11 పాటలు ఇచ్చారు నాకు. అనుభవాలు వస్తాయి. ఆయన చక్కగా ఆత్మతో మాట్లాడతారు. నాకు ముందుగా జరగబోయేది కూడా అన్నీ తెలుస్తాయి. పిల్లలు లేని వాళ్ళకి సంతానం కలుగుతారు నువ్వు చెప్తే అన్నప్పుడు, అలాగే సంతానం కూడా ఇచ్చాడు పిల్లలు లేని వాళ్ళకి. ఒంట్లో బాగోని వాళ్ళకి ఇక్కడ అఖండ జ్యోతిలో నూనె ఇస్తే వాళ్ళకి తగ్గుతుంది. ఏ రోగమైనా, తలనొప్పి అయినా, కాళ్ళు నొప్పులైనా, పిల్లలు లేని వాళ్ళకి కూడా అది జ్యోతిలో మహిమ గల నూనె. ఎప్పుడు కూడా ఆ జ్యోతి వెలిగించాలి
అని పత్రిజీ మహానుభావుడు మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ ప్రకారం మేము ఇక్కడ అఖండ జ్యోతి వెలిగిస్తున్నాము. మేము గత సంవత్సరం క్రితము అఖండ ధ్యానం పెట్టాము 41 రోజు. ఆ 41 రోజున ర్యాలీ జరిపాము మాస్టర్స్. ఆ రోజు 3000 మంది పైనే వచ్చారు ర్యాలీకి. ఇంక మేము తెల్లారిన కాడ నుంచి ఆ జ్యోతి ఇంకా వెలిగించడం ఆపేద్దాము, 41 రోజు అయింది కదా, ఇక లోపల పెట్టేద్దాము జ్యోతి అనుకున్నాము. అదే రోజు రాత్రి మహానుభావుడు అది ఆపటానికి వీల్లేదు, ప్రతిరోజు కూడా జ్యోతి ప్రజ్వల్లాగా అఖండ జ్యోతి వెలగాల్సిందేను, జ్యోతిలో మహిమ గల నూనె ఎవరికైతే బాగలేదో వాళ్ళకి నీ చేతితో ఇస్తే తగ్గుతుంది అని ఆయన ఆత్మతో మాట్లాడటం జరిగింది మాస్టర్స్. ఇది సత్యము అసత్యము కాదు. అలా జ్యోతిలో నూనె తీసుకునే వాళ్ళందరికీ కూడా చాలా బాగుంది మాస్టర్స్. ఒక ఆమెకు ఇక్కడ మా ధ్యాన మందిరానికి వస్తుంది రంగమ్మ గారని, ఆమెకి గడ్డలే ఇచ్చింది మాస్టర్స్. ఆమెకు 2 లక్షలు ఖర్చు అయినా కానీ తగ్గలేదు. ఆమె జీసస్ క్రైస్తవ మందిరానికి వెళ్తుందట. తర్వాత వాళ్ళ కొడుకులను అడిగితే ధ్యాన మందిరానికి వెళ్ళి తగ్గుతుందేమో అన్నప్పుడు ఆమె ఇక్కడికి వచ్చిన వారం రోజులకే ఆమె శరీరంలో కలిసిపోయింది ఆ గడ్డ కూడా జ్యోతిలో నూనె వల్ల అని. అది నాది గొప్పతనం కాదండి, ఎవరో చెప్పినది కాదు. ఆ జ్యోతిలో నూనె కోసం మేమేదో డబ్బుల కోసం మేము చేయటం లేదు. పత్రిజీ మహానుభావుడు మెసేజ్ ఇచ్చారు, ఆ మెసేజ్ ప్రకారం మేము చేస్తున్నాము ఇక్కడ. ఇదే మొగళ్ళూరు గ్రామంలో లక్ష్మయ్య గారికని ఒక రక్తపింజరి కలిసింది. ఒంగోలు తీసుకెళ్ళి ఒక 15 రోజులు ఉంచారు. ఆయనకి ఇంకా ఏమీ తగ్గలేదు. ఆయన ఇంకేముంది అని తీసుకొచ్చారండి, లాభం లేదని. అతనికి కూడా కింగ్ ఛాంబర్లో ఆ జ్యోతిలో నూనె వాటరు తీసుకెళ్ళి 2 బాటిల్లో పెట్టాము. ఆ తెల్లవారిన తర్వాత అతనికి తీసుకెళ్ళి రాశామండి. 3వ రోజునే ఇడ్లీ తిన్నాను లేచి కూర్చొని. మళ్ళీ ఒకరోజు జ్యోతిలో నూనె తీసుకెళ్ళి మళ్ళీ వాటర్ తీసుకెళ్ళి ఇచ్చాను మహానుభావుడికి. 5వ రోజున ఆయనంతటా ఆయన లేచి కూర్చున్నారు. ఆయన లేచి కూర్చున్న రోజు తెల్లవారుజామున నాకు ఆయనంతటా ఆయన లేచి కూర్చోవడం నాకు చూపించారు పత్రిజీ మహానుభావుడు. తెల్లవారిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కన నాగమ్మ మేడం అని ఒక ఆమె ఉన్నది. ఆమె వచ్చి ఇవాళ ఆయనంతటా ఆయన లేచి కూర్చున్నారయ్యా లక్ష్మయ్య గారు అని చెప్పింది. అదే రోజు నాకు తెల్లవారుజామున ఆయనంతటా ఆయన లేచి కూర్చోవడం నాకు కనిపించింది. ఆ మెసేజ్ కూడా నాకు పత్రిజీ మహానుభావుడు ఇచ్చింది నాకు. ఇక్కడ ఈ పిరమిడ్ కట్టేటప్పుడు ఈ పక్కన ఈ మందిరము ఇటుకలు కాశీనాయన గారు, సదానంద యోగేశ్వరులు, మహావతార్ బాబాజీ, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు ఇటుకలు పెట్టి సిమెంట్తో కడుతున్నట్టు నాకు చూపించారు. అలాగే ఒక వారం రోజుల్లోని ఈ మందిరం ఇక్కడ ఇటుకలు శంకుస్థాపన జరిగింది. ఇది జరుగుతూనే ఉంది. పైన కూడా వేస్తున్నట్టు కనిపించింది నాకు. అలాగే ఆ పైన కూడా పడిందండి. అటు పక్కన కూడా మళ్ళీ ముగ్గు పోసినట్టు కనిపించింది నాకు. మా సారీ చెప్పాను నేను, ఇప్పటికే ఇంకా చాలా అవుతున్నాయి, మళ్ళీ నువ్వు అది ఇదని మాట్లాడుతున్నావు అన్నప్పుడు లేదు నాకు చూపించారు, ఆ మహానుభావుడు చూపించాడంటే అవుతుంది అన్నాను. అలాగే అటు పక్కన కూడా 3 స్టేర్లు వేయటం జరిగింది. ఇంకా 11 పిరమిడ్లు 11/11 పిరమిడ్లు కూడా కట్టాలని మెసేజ్ వచ్చింది. ఆయన చెప్పిన ప్రకారము, ఆయన ఇచ్చిన మెసేజ్ ప్రకారం మేము ఆ 11 పిరమిడ్లు కూడా పూర్తి చేస్తాము. అన్నదాన ట్రస్ట్ చేయాలన్నారు పత్రిజీ మహానుభావుడు. మా మామయ్య గారు మా అత్తగారి పేరు మీదన అన్నదాన ట్రస్ట్ కూడా పెడతామని తొందరలోనే పెద్ద ఆర్చి కట్టి వాళ్ళ పేర్లతో పత్రిజీ మహానుభావుడు స్వర్ణమాలమ్మ పేర్లతో ఇక్కడ అన్నదాన ట్రస్ట్ చేయాలని మేము మరీ కోరుకుంటున్నామండి. ఎన్ని కష్టాలైనా ఎన్ని బాధలైనా ధ్యాన ప్రచారం చేస్తూ ఉన్న ఆస్తులు మొత్తం స్థిరాస్తి అనేది ₹1 కూడా మా దగ్గరంటూ లేకుండా ప్రతి రూపాయి పావలా అయినా సరే ₹10 అయినా కావచ్చు, ప్రతిదీ కూడా ఈ ధ్యాన మందిరానికి ధ్యానులకి భోజనాలే కానీ ఇక్కడ అన్నదాన ట్రస్టే కానీ ఎవరు 1000 మంది వచ్చినా కానీ ఇక్కడ భోజనం పంచుతూ అందరికీ ధ్యానం పంచుతూ మేము ఆయనకే అంకితం అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మాస్టర్స్. మాకు ఇక్కడ ఏమీ లేదు, మాకంటూ ఇక్కడ ఏమీ లేదు, అన్నీ ఉన్నా కానీ మొత్తం కూడా ఈ ధ్యానానికే అంకితం చేస్తాము. మాకు ఇక్కడ కాదండి ఇల్లు, పైలోకంలో పరలోకంలో ఉంది మాకు, అక్కడే రాజ్యము మా ఇద్దరికి కూడా. ఇక్కడ ఏముందండి, ఏమీ లేదు. వచ్చినప్పుడు మేమేమి తీసుకురాలేదు, వెళ్ళేటప్పుడు కూడా మేమేమి తీసుకెళ్ళము. మొత్తం కూడా ఈ పత్రిసారు ధ్యానానికే అంకితం చేస్తాం మాస్టర్. థ్యాంక్ యూ. ఓకే, ముందుగా
మనందరి పరమగురు బ్రహ్మర్షి పత్రి గారికి అనంత కోటి ప్రణామాలు తెలియజేసుకుందాం. మగళూరు శ్రీ వీరబ్రహ్మేంద్ర పిరమిడ్ ధ్యాన మందిరం వ్యవస్థాపకులు శ్రీ వీరాంజనేయులు పద్మావతి గారికి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం. ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఇంత అద్భుతమైనటువంటి సృష్టి చేశారు వారు. ఇది అద్భుతం. నేను ఎన్నోసార్లు మీకు చెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా ప్రకాశం జిల్లాలో ఇలాంటి అద్భుతమైనటువంటి క్షేత్రం అయితే లేదు. సో కానీ దీన్ని ఎలా నడిపిస్తున్నారు అనేది నాకు ఇప్పటికి కూడా చాలా విచిత్రంగా ఉంటుంది అనమాట. అంటే ఇది వాస్తవంగా దీన్ని నిర్మించడంలో 90% భాగస్వామ్యం మొత్తం కూడా వారిదే ఉంది, మ్యాక్సిమం 90% అబవ్. సో మిగతా వాళ్ళు కొద్ది గొప్ప చేశారు. సో ఒక అద్భుతం ఇది. సో ఎప్పుడు కూడా మీ మగళూరు వాసులందరూ నిజంగా వారికి ఎప్పుడు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉండాలి, ప్రతి క్షణం కూడా వారికి, అవునా కాదా? సో ఇలాంటి సమయంలో రోజు ఇక్కడ నిత్య అన్నదానం చేయటము, ఇవన్నీ చేయటము వండర్ఫుల్. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. మన గురువు గారు, సో మనది పిఎంసి ఛానల్ ఉంది కదా, వస్తుంది మన ఊర్లో. ఏ ఛానల్ ఛానల్ ఏ నంబర్లో వస్తుంది? పిఎంసి రావట్లేదా మన ఊర్లో? అవునా? యాక్చువల్లీ మొన్నటిదాకా 97లో వచ్చింది కదా, ఇప్పుడు ఆగిపోయిందా? అవునా? అంటే మీరు కేబుల్స్ అంటే సెటప్ బాక్సులు మార్చి ఉంటారేమో బహుశా. యాక్చువల్లీ లేకపోతే అంతకుముందు వరకు 97లో వచ్చింది కదా. ఓకే, ఇప్పుడు ఏపీ ఫైబర్లో వస్తుంది 36లో. ఓకే, ఎంతమంది చూస్తున్నారు పిఎంసి ఛానల్? పిఎంసి ఛానల్ ఎంతమంది చూస్తున్నారు? ఓకే, అంతకుముందు ఓకే, ఎలా ఉంది పిఎంసి ఛానల్? బాగుందా? సో ఓకే, సో ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలంటే పత్రి గారు మనకిచ్చినటువంటి గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉందంటే పిఎంసి ఛానల్. సో పత్రి గారు సుమారు 30 సంవత్సరాల పాటు ప్రపంచమంతా తిరిగి ఎంతో విస్తృతమైన ధ్యాన ప్రచారం చేశారు. సో కొన్ని కోట్లాది మందికి అందించారు. కానీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ కొద్ది మందే కనిపిస్తున్నారు, అవునా కదా? ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే ఆధ్యాత్మికంగా ఎదగాలి అంటే రోజు ధ్యానం, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం, ఈ 3 రోజు ఉండాలి. కానీ మనకి రోజు ధ్యానం అయితే ఉంటుంది. సజ్జన సాంగత్యం అంటే ఏదో ఒక ఆదివారం పూట ఎవరైనా మధ్యలో స్పెషల్గా మాస్టర్లు వస్తేనే. సో ఇంకోటి స్వాధ్యాయం, పుస్తకం అంటే పుస్తకం చదవాలి, మంచి పుస్తకాలు చదవాలి. మంచి పుస్తకాలు చదవాలంటే మనకి చదువు వచ్చి ఉండాలి, లేకపోతే ఒకవేళ చదువు వచ్చినా కానీ మనకి సమయం కుదరాలి కదా. సో కాబట్టి ధ్యానం అయితే ఉంటుంది, కానీ స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం అనేది రోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉండాలంటే కొద్ది కష్టంగానే ఉంటుంది. సో ఎందుకు అనంటే ఎవరి జీవితంలో అయితే రోజు ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము ఉంటాయో ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమిస్తాడు అని చెప్పారు పత్రిజీ. మరి ఆయన 30 సంవత్సరాల పాటు కృషి చేస్తే మరి ఎందుకు కోట్లాది మందికి అందించారు? మరి ఎందుకు ఈ ప్రపంచంలో 840 కోట్ల మంది ఉంటే ఈ పాటికి భూమి మీద ధ్యానమయము, సాకారమయం, పిరమిడ్మయం అయిపోవాలి, కాలేదు. ఎందుకనంటే ఈ 3 లోపము. సో కాబట్టి పత్రి గారు ఈ 3 ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలు ఉండాలని మనకు ఒక అద్భుతమైనటువంటి సృష్టి చేశారు. అదే పిఎంసి ఛానల్. 2018లో మన ప్రకాశం జిల్లాలోని ఒంగోలులోని రైస్ ఇంజనీరింగ్ కాలేజీలో మన పిఎంసి ఛానల్ ఇక్కడి నుంచే ప్రారంభించడం జరిగింది. సో అది మన ప్రకాశం జిల్లా వాసులందరికీ కూడా సో కృతజ్ఞతలు అనమాట. సో ఇదొక గొప్ప వరం కూడా ప్రకాశం జిల్లా నుంచి మొదలవటం కూడా. సో కాబట్టి పిఎంసి ఛానల్ 2018లో స్టార్ట్ అయ్యింది. పత్రి గారు స్టార్ట్ అయిన 1 సంవత్సరం తర్వాత నేను 30 సంవత్సరాలు చేసిన కృషికి మించినటువంటి ఫలితం వచ్చింది అన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో ఎక్కడో ఒక మారుమూల ఒక చిన్న పరిస్థితి జరిగినా ఈరోజు వెంటనే మనం టీవీల్లోనో సెల్ ఫోన్లోనో చూస్తున్నాం. కాబట్టి ఫాస్ట్గా ప్రజల్లోకి వెళ్ళాలి అని అంటే ఒక ఛానల్ కావాలి అనేది. అలాగే 2018 నుంచి 20 వరకు పిఎంసి ఛానల్ ఒక మనం ఇప్పుడైతే మనం ఈటీవీ, జెమిని, భక్తి ఛానల్, హిందూ ధర్మం ఎలాగైతే చూస్తున్నామో అలాగే మనకు ఒక పర్మనెంట్ ఛానల్ కావాలి అన్న ఉద్దేశం మీద షేర్ల రూపంలో సుమారు 32 కోట్ల రూపాయలతోటి మన పిఎంసి ఛానల్ ఏర్పాటు చేశాం. దానికి ఎంతోమంది మన పిరమిడ్ మాస్టర్లు అందరూ సహకరించారు. కాబట్టి ఈరోజు ఛానల్ అద్భుతంగా జరుగుతుంది. సో కరోనా టైంలో ప్రపంచం అంతా కూడా భయాందోళనతో ఉంది, రకరకాల భయాలతోటి. కరెక్ట్గా పత్రి గారి యొక్క విజన్ ఎలా పనిచేస్తుందంటే ఆ సమయంలో పిఎంసి రావటము, ప్రతి ఒక్కరు కూడా ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఇంటి దగ్గరే ఉన్నారు, బయటికి కూడా వెళ్ళలేదు. అలాంటి సమయంలో పిఎంసి చూసి లక్షలాది మంది ధ్యానులుగా మారారనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం, ఒక మలూరు ప్రాంతం, ఇక్కడ ఒక 100 మంది, 200 మంది, 300 మంది. కానీ ఈరోజు
దాదాపు ఆంధ్ర, తెలంగాణ, భారతదేశ వ్యాప్తంగా సుమారు 5 కోట్ల ఇళ్లలో ఈరోజు పిఎంసి వెళ్తుంది. అంటే పిఎంసి అంటే ఏంటి? పత్రిజీ యొక్క ప్రతిరూపం. పత్రిజీ యొక్క జ్ఞానం అంతా ఏ రూపంలో ఇవ్వబడిందంటే పిఎంసి ఛానల్ రూపంలో. కాబట్టి ఎవరింట్లో అయితే ఈరోజు పిఎంసి ఛానల్ వస్తుందో అక్కడ పత్రి గారు ఉన్నట్టే, పత్రిజీ జ్ఞానం ఉన్నట్టే. సో కాబట్టి మాస్టర్స్ మనం ఏం చేయాలంటే ముందు పిఎంసి ఛానల్ని మనం మాత్రమే కాదు, తెలుసుకోవాల్సిన వాళ్ళు ఇంకెంతో మంది ప్రతి ఇంట్లో వస్తుంది కదా. కాబట్టి మనం ఏం చేయాలి? ప్రతి ఇంటికి వెళ్ళి పిఎంసి ఛానల్ గురించి తెలియచేయండి ఫస్ట్. సో పిఎంసి ఛానల్లో ఎంతోమంది ధ్యానుల యొక్క అనుభవాలు, మనలాంటి వాళ్ళే కదా అందరూ కూడా. పిరమిడ్ మాస్టర్లు అంటే అందరూ మనలాంటి సామాన్యులే. కాబట్టి ఎంతోమంది ఆధ్యాత్మిక గురువుల యొక్క అనుభవాలు, హిమాలయ యోగుల యొక్క గురువులు అనుభవాలు ఉంటాయి. కాబట్టి వారందరినీ ఏంటంటే మీరు అమ్మ ఈ ఛానల్ చూడండి, రోజు మిగతా ఎన్నో ఛానల్స్ చూస్తున్నారు, ఇది కూడా చూడండి అని వాళ్ళకి రిక్వెస్ట్ చేయండి. సో వారు చూడగా అనుభవాలు విన్న తర్వాత, అంటే మనం చెప్తే వాళ్ళకి ఏముందిలే వీళ్ళు ధ్యానం చేస్తున్నారు, వీళ్ళకి రోగాలు రావట్లేదా, సమస్యలు రావట్లేదా అంటారు. కానీ పిఎంసిలో కొన్ని వేల మంది, లక్షల మంది ధ్యానుల అనుభవాలు విన్న తర్వాత వాళ్ళకి కూడా ఒక పిక్చర్, ఒక అవగాహన వస్తుంది. అప్పుడు పరిగెత్తుకుంటూ వస్తారు ఇక్కడికి. సో మీరు మొట్టమొదటి ఏంటంటే పిఎంసిని ఇంటింటికి తిరిగి ప్రతి వ్యక్తికి కూడా పిఎంసి ఛానల్ గురించి తెలియజేసి, అలాగే వాళ్ళకి ఏదైనా మొబైల్ పెద్ద ఫోన్లు ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇప్పుడు చూపించారు కదా, యూట్యూబ్లోకి వెళ్ళి పిఎంసి తెలుగు సబ్స్క్రిప్షన్ చేయండి. 1 సంవత్సరం తర్వాత ఇక్కడ ఉన్నట్టు కాదు, పద్మావతి గారు, వీరాంజనేయులు ఇలాంటి బిల్డింగ్స్ ఇంకో 4 కట్టాల్సి వస్తుంది షూర్ అనమాట. ఎందుకంటే ఈరోజు 5 కోట్ల ఇళ్లలో పిఎంసి వస్తే తెలిసింది 2% అండి. అంటే 100కి 2 మాత్రమే తెలిసింది, మిగతా వాళ్ళకి పిఎంసి ఛానల్ తెలియలా. మరి అంత జ్ఞానం నిరంతరం 24 గంటలు పిఎంసిలో ధ్యానము. పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ పొద్దున్నే వేకుజామున 4 గంటల నుంచి 6 వరకు పిఎంసి ఛానల్లో పత్రిజీ ఫ్లూట్ మ్యూజిక్ వస్తుందా, రావటం లేదా? చూసే వాళ్ళకి అర్థమవుతుంది. అలాగే సాయంత్రము ఒక సీనియర్ మాస్టర్ ద్వారా ధ్యానీభవ, జ్ఞానీభవ లైవ్ గైడెడ్ మెడిటేషన్ వారు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఒక మాస్టర్ వస్తే లైవ్ చెప్తూ మీరు ధ్యానం ఎలా చేస్తారో అలా జరుగుతుంది. అలాగే మధ్యాహ్నం ఒక పుస్తకం, ఒక స్వాధ్యాయోగం, ఒక పుస్తకం గురించి చదివి వినిపిస్తారు వివరంగా. సో అలాగే ఎంతోమంది మాస్టర్ల యొక్క ధ్యానుల యొక్క అనుభవాలు, అంటే ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఇవి రోజు పిఎంసిలో వస్తున్నాయి. కాబట్టి ఇన్ని లక్షల మంది ఈ 6 సంవత్సరాల్లో మారారు అంటే పిఎంసి ఛానల్ వాళ్ళు. ఎందుకంటే పిఎంసిలో ఈ 3 రోజు వస్తున్నాయి. కాబట్టి పత్రిక గారు ఏం చెప్పారంటే ప్రపంచాన్ని మార్చేస్తుంది పిఎంసి అని చెప్పాడు. ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో పిఎంసి వస్తుంది అన్నాడు. సో ఏ సంస్థ అయినా సరే చూడండి, గురువు గారు ఉన్నంతసేపు సంస్థ బాగుంటుంది. ఏ సంస్థ అయినా గురువు వెళ్ళిన తర్వాత సంస్థ ఎలా ఉంటుంది? సహజంగానే స్లో అవుతూ ఉంటుంది. కానీ మన సంస్థ ఎలా ఉంది? మన మూమెంట్ ఎలా ఉందండి? ఎలా ఉంది మన మూమెంట్? ఈరోజు పత్రి గారు ఉన్నప్పుడు కంటే, భౌతికంగా ఉన్నప్పుడు కంటే ఇప్పుడు 3 రెట్లు పెరిగింది మన యొక్క మూమెంట్ చూడండి. అంటే దానికి కారణం ఏంటి? పత్రి గారు పిఎంసి రూపంలో ఇవ్వవలసినంత జ్ఞానం. సో కాబట్టి ఇది ప్రపంచాన్ని మారుస్తుంది, ఇది పాశుపత అస్త్రం అని చెప్పాడు. కానీ దీన్ని నడిపించుకోవాల్సిన బాధ్యత మీది అని చెప్పారు. ఎందుకంటే మీ చేతుల్లో ఉంది. ఎందుకంటే ఛానల్ పెట్టింది ఇది ఒక వ్యక్తిగతం కాదు. ఏదైనా ఒక ఛానల్ నడవాలంటే ఇప్పుడు మనము ఈటీవీయో, జెమినియో, లేకపోతే జీ తెలుగు చూస్తున్నాం కదా, మా టీవీ, ఇవన్నీ కూడా పే ఛానల్స్ అండి. మనం డబ్బులు కడితే చూస్తాం. కానీ పిఎంసి మనం ఫ్రీగా చూస్తున్నాం ఛానల్, తెలుసా? సో పిఎంసికి మన యొక్క ఛానల్ వాళ్ళు వాటికి మనం చూసే ఛానల్స్కి సుమారు 2.5 నుంచి 3 కోట్లు కడుతున్నాం ఎవ్రీ ఇయర్. అది మనం ఫ్రీగా చూస్తున్నాం, మనకి ఎవరు ఫ్రీగా ఇవ్వలే. సో ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? 2018 నుంచి 2020 వరకు షేర్స్ రూపంలో కట్టి ఛానల్ని ఏర్పాటు చేసిన వారిది. కాబట్టి పిఎంసి ఏం చేస్తుంది? ప్రపంచానికి ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని, అంటే పత్రిజీ యొక్క ఆశయాలు ఏంటి? ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, సాకార జగత్తు. సో పిఎంసి ద్వారా ఈ ధ్యానము, జ్ఞానం అనేది ప్రపంచానికి అందజేయబడుతుంది. ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, పంచిదే పెంచబడుతుంది. కాబట్టి ధ్యానాన్ని, జ్ఞానాన్ని పిఎంసి పంచుతుంది. కాబట్టి ఎవరైతే ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచడంలో భాగస్వాములు అయ్యారో ఆ ఫలమంతా ఎవరిదండి? ఎవరికి వస్తుంది? ఇస్తూ ఉంటే వస్తుంది, పంచిదే పెంచబడుతుంది. కాబట్టి పిఎంసికి ఎవరైతే ఆర్థికంగా కానీ రకరకాలుగా సహాయ సహకారాలు అందించారో వారి జన్మ ధన్యం కాదా? అది వారికి కాదా? అవునా కాదా? సో కాబట్టి పత్రిక ఏం చెప్తే పిఎంసి ఈజ్ ఈక్వల్ టు ఒక రకంగా చెప్పాలంటే కర్మచక్ర దగ్ధము. ఎందుకంటే ఎప్పుడైతే మన ద్వారా ఎన్ని ఆత్మలైతే
ఎదుగుతాయో, ధ్యాన మార్గంలోకి, సాకార మార్గంలోకి, సత్య మార్గంలోకి వస్తాయో, ఎవరి ద్వారా అయితే అది రాబడిందో వారికి ఆ ఫలం వస్తుంది. కాబట్టి వాళ్ళ కర్మలన్నీ దగ్ధమైతే వచ్చేదైనా ఆత్మ ఉన్నతి, అదే ఆత్మసత్యం. కాబట్టి పత్రిజీ మనందరికి ఇచ్చిన గొప్ప గిఫ్ట్ ఏదైనా ఉంది అని అంటే పిఎంసి. కాబట్టి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే పిఎంసిని ఇంటింటికి తిరిగి ప్రచారం చేయటము. సెకండ్ ఏంటంటే ఇక నుంచి మనము అప్పటి వరకు షేర్ హోల్డర్ల ద్వారా ఇప్పటి వరకు నడిపించబడిందండి. ఇక నుంచి మనమందరం కూడా మన భాగస్వామ్యంతో పత్రికారు కోరుకున్నట్టు ప్రపంచమంతా 840 కోట్ల మందికి చేరాలేనంటే మన వంతుగా ఆర్థిక సహకారం కావాలి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వ్యక్తి కూడా కనీసం నెలకి మినిమం ఒక 100 నుంచి మీకున్న ఆర్థిక స్థాయిని బట్టి ఎంతైనా ఇవ్వండి. సో పత్రికా ఆశయాన్ని మనం నెరవేర్దాం. అలాగే జూలై 24 మన గురువు గారిది 2వ ఆరాధనోత్సవం. సో తెలుసా ఎప్పుడు? జూలై 24 2వ అంటే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది గురువు గారిది. దాని సందర్భంగా మన పిఎంసి ఛానల్లో మనకి ఇంత అద్భుతమైన ఆధ్యాత్మిక మార్గాన్ని, జీవితాన్ని మనకు పత్రికారు అందించారు. కాబట్టి వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పిఎంసి ఛానల్లో ఒక యాడ్ రూపంలో, యాడ్ అంటే ఏంటంటే మన ఫ్యామిలీ ఫోటో ఉంటే ఆ ఫోటో, మన యొక్క పేర్లు, మన ధ్యాన మందిరం పేరు ఇవన్నీ పలకరిస్తే ఒక వీడియో యాడ్ తయారు చేస్తారు. అది 30 సెకండ్స్ 35 సెకండ్స్ అంటే ఒక 1/2 నిమిషం అలా వస్తుంది. దాన్ని జూలై 10 నుంచి 25 లోపు ఒక రోజుకి 3 సార్లు చొప్పున 2 రోజుల పాటు వేయటం జరుగుతుంది. తర్వాత అది మనకు పంపిస్తారు కూడా. అది ఏ రోజు ఛానల్లో వస్తుంది కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇదంతా ఎందుకంటే మన యొక్క పిఎంసి ఛానల్ యొక్క అభివృద్ధి కోసమే మాస్టర్స్. ఓకేనా? సో ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరికీ కూడా ఎవరైతే ఇవ్వాలి అనుకుంటారో యాడ్స్ రూపంలో ఇవ్వండి. అలాగే ప్రతి నెల మీకు తోచినంత పిఎంసి ఛానల్కి సహకారం అందించండి. అది మన ఉన్నారు కాబట్టి మాస్టర్స్ ఎవరో పద్మావతి గారు, వీరాంజనేయ గారు, వారికి మీరు ప్రతి నెల వీలున్నంత వరకు అందించండి అలాంటి సహకారం ఏదైనా ఉంటే. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్. నాతో పాటు చెప్పండి అందరూ. పూజ కోటి. లాస్ట్లో ఉన్న వాళ్ళు సరిగ్గా చెప్పట్లేదు. అందరు పలకాలి, గట్టిగా పలకాలి, స్పష్టంగా. పూజ కోటి సమం స్తోత్రం. పూజ కోటి సమం స్తోత్రం అంటే అర్థం ఏంటి? గట్టిగా చెప్పండి. కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం. చెప్పండి, కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం. స్తోత్ర కోటి సమో జపః. స్తోత్ర కోటి సమో జపః అంటే అర్థం ఏంటి? కోటి స్తోత్రాలకు సమం ఒక జపం. ఓకే? జపకోటి, స్పష్టంగా పలకండి. జపకోటి సమోధ్యానం అంటే ఏంటి? కోటి జపాలు ఒక ధ్యానంతో సమానం. ధ్యానకోటి సమోలయ. ధ్యానకోటి సమోలయ అంటే అర్థం ఏంటి? కోటి ధ్యానాలు మనం లయం చెందడానికి సమానం. ఓకే? శైశవ ఆత్మ అంటే పుట్టినప్పుడు చిన్నపిల్లాడు ఎలాగైతే ఉంటాడో అలాగా ప్రాథమిక దశలో ఉండే ఆత్మ పూజలు చేసుకుంటూ కూర్చుంటుంది. కొంత ఎదిగిన ఆత్మ స్తోత్రాలు చదువుతుంటుంది. ఇంకొంచెం ఎదిగిన ఆత్మ జపం చేయడం మొదలు పెడతారు. ఇంకొంచెం ఎదిగిన ఆత్మ ధ్యానం చేయడం మొదలు పెడతారు. అంటే ఒక మనిషి చివరి జన్మల్లో వస్తే తప్ప ధ్యానం చేయడానికి అర్హత రాదు. అర్థమవుతుందా? ధ్యానం చేయాలి అంటే ఇంత ప్రొసీజర్ ఉంది. చెప్పండి నాతో పాటు మళ్ళీ. పూజ కోటి సమం స్తోత్రం. స్తోత్ర కోటి సమో జపః. జపకోటి సమో ధ్యాన. ధ్యానకోటి సమోలయ. కోటి పూజలు ఒక స్తోత్రానికి సమానం. కోటి స్తోత్రాలు ఒక జపానికి సమానం. కోటి జపాలు ఒక ధ్యానానికి సమానం. కోటి ధ్యానాలు ఒక లయంకి సమానం. లయం అంటే మనతో మనం పూర్తిగా కనెక్ట్ అయి ఉండడం. అర్థమైందా? చిన్నప్పుడు
పిల్లాడు స్కూల్కి పోతే ఆ పిల్లాడికి మనం ఏమి ఇచ్చి పంపిస్తాం ఎల్కేజీలో? ఎంతసేపు చాక్లెట్ల గొడవే. ఆ స్కూల్ బ్యాగులో ఏమిచ్చి పంపిస్తాం? పలక బలపం. ఎందుకు నోట్బుక్ ఇవ్వలేదు? అప్పుడు అక్షరాలు నేర్చుకోవాలి కాబట్టి. అట్లనే ప్రాథమిక దశలో ఉన్న ఆత్మ పూజలు చేసుకుంటూ కూర్చుంటుంది. ఆ ఆత్మకి ఈ జన్మకు ధ్యానంలోకి రాదు. అర్థమైందా? తర్వాత నెమ్మదిగా ఆ పూజల నుంచి స్తోత్రానికి వస్తారు, స్తోత్రం నుంచి జపానికి వస్తారు, జపం నుంచి ధ్యానానికి వస్తారు. అంటే ఈ ధ్యానం అన్నది ఒక ఆత్మకు అర్థం కావడానికి కనీసం అంటే 300 నుంచి 400 జన్మలు పడుతుంది. అర్థమవుతుందా? అంతవరకు ఆ ఆత్మలు ఆయా దశలలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. పిరమిడ్ అన్నది ఎవరైతే చక్కగా ఉపయోగించుకుంటారో ఈ పిరమిడ్ని, ఒకటే జన్మలో 300-400 జన్మలు దాటేస్తారు వాళ్ళు. అంత గొప్పది ఆ పిరమిడ్. గట్టిగా చప్పట్లు కొడతాం ఆ పిరమిడ్కి. మేడం ఎంతో చక్కగా సెలవిచ్చారు. 11 పిరమిడ్లు 11x11 సైజు. అదేమో 25x25 సైజు పిరమిడ్ కట్టారు. ఇప్పుడు 11x11 పిరమిడ్, అవి 11 కట్టాలని సంకల్పం చేశారు. వాళ్ళు ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఈ పిరమిడ్ల రూపంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు. గట్టిగా చప్పట్లు కొడదాం ఆ మాస్టర్లకు. ఈ పిరమిడ్లు 3 ఇంతల శక్తిని ఎక్కువ ఇస్తాయి. 3 ఇంతల శక్తిని ఎక్కువ ఇస్తాయి. సామూహిక ధ్యానం 3 రెట్ల శక్తిని ఎక్కువ ఇస్తుంది. మనం ఇంట్లో కూర్చొని ధ్యానం చేస్తే ఒక్కోసారి ధ్యానం కుదురుతుంది, కుదరదు. కానీ ఇక్కడ కూర్చొని చేస్తే చక్కగా కుదురుతుంది. పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేస్తే ఇంకా అద్భుతంగా కుదురుతుంది. ఈ పిరమిడ్ని దయచేసి అందరూ ఉపయోగించుకోండి. తర్వాత ఈ భూమి మీద ప్రతి వ్యక్తి పత్రిజీ అంటే ఎవరో, ఆయన ఈ భూమి మీద ఏం చేశారో, ఆయన ఏం బోధించారో అవన్నీ చక్కగా మీరు తెలుసుకోవాలి. అప్పుడు తెలుసుకుంటే మీరు ఎంతో అద్భుతంగా ఎదుగుతారనమాట. ఆ ఎదగడానికి ఆస్కారం ఉంటుంది. పిఎంసి అనేటువంటి ఛానల్లో యూట్యూబ్లోకి వెళ్తే పత్రిజీ అని టైప్ చేస్తే చాలు, ఆయన గురించిన విషయాలన్నీ మనకు తెలుస్తాయి. ఆయన చెప్పిన జ్ఞానం అంతా మనకు తెలుస్తుంది. తర్వాత కడతాల్లో 23, 24, 25 3 రోజులు పత్రిజీ ఆరాధనోత్సవాలు జరుగుతున్నాయి కడతాల్లో. మీరందరూ తప్పకుండా రావాలి అక్కడికి. కుదిరిన వాళ్ళు, ఎవరికి కుదురుతుందో వాళ్ళు అక్కడికి రావాలి. ఎక్కడ యోగుల సమాధులు ఉంటాయో అక్కడ శక్తి అద్భుతంగా ఉంటుంది. ఆ యోగుల సమాధి దగ్గర కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ శక్తి మనకు అద్భుతంగా మన యోగ సాధనకు పనిచేస్తుంది. ఆ శక్తి మనకు కనెక్ట్ అవుతుంది. కాబట్టి మనం ఆ శక్తిని ఉపయోగించుకోవాలి. అక్కడ ఎంతోమంది మాస్టర్లు వస్తారు, గొప్ప గొప్ప సీనియర్ మోస్ట్ మాస్టర్లు వస్తారు. వాళ్ళతో పాటు మనం ధ్యానం చేసినప్పుడు మనం చాలా అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. ఇప్పుడు ఒక 50 ఎండు కట్టెలు కాలుతున్నాయి. దాంట్లో ఒక 2 పచ్చి కట్టెలు వేస్తే కాలుతాయా కాలవా? ఒక 50 పచ్చి కట్టెలని కాల్చగలమా? అర్థమైందా? అట్లనే మంచి ధ్యాన స్థితిలో ఉన్న వాళ్ళ దగ్గర మనం కూర్చొని ధ్యానం చేసినప్పుడు మనకు కూడా ధ్యానం అద్భుతంగా కుదురుతుంది. కుదరని వాళ్ళకి మీరందరూ పత్రిజీ ఆరాధనోత్సవాలకి కుదిరిన వాళ్ళు తప్పకుండా రావాలి. అక్కడ ఫుడ్డు, అకామిడేషన్ అన్నీ ఫ్రీ. మహేశ్వర మహాపిరమిడ్ శ్రీశైలం హైవేలో హైదరాబాద్కి దగ్గర మహేశ్వర మహాపిరమిడ్ దగ్గరికి మీరందరూ తప్పకుండా రావాలి. అలాగే ఈ పిఎంసి ద్వారా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మీకు అందరికి కూడా హృదయపూర్వక ఆహ్వానం. మహేశ్వర మహాపిరమిడ్ కడతాల్, ఆ యొక్క పిరమిడ్ దగ్గర పత్రిజీ ఆ మహా నిర్వాణం చెందినటువంటి ఆ యొక్క ప్రదేశంలో ఆయన సమాధి దగ్గర ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలను 3 రోజుల పాటు మనం చేసుకోబోతున్నాం. అఖండ ధ్యానం అక్కడ జరుపుకోబోతున్నాం. మనందరం అక్కడికి వద్దాం. ఆ ఎనర్జీని మనం అద్భుతంగా ఉపయోగించుకుందాం. అండ్ ఇక్కడ ఇంతటి అద్భుతమైనటువంటి ధ్యాన కేంద్రాన్ని నిర్మించిన, ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ను నిర్మించిన ఈ దంపతులకు గట్టిగా చప్పట్లు కొడదాం. మనందరం
వీళ్ళలాగా జీవించాలి. ఆవిడేం చెప్పిందో చూడు ఇందాక, మాది ఇక్కడ కాదు స్థానం పరలోకంలో అని చెప్పింది. అసలైన సత్యాన్ని కనుక్కున్న వ్యక్తి ఆవిడ. అందరు చెప్తుంటారు నోరు తెరిస్తే ఏం తెచ్చామని ఏం తీసుకుపోతామని, దాంట్లోనే పడి చచ్చిపోతూ ఉంటారు. జీవితం అంతా దాంట్లోనే కొట్టుకొని పోతూ ఉంటారు. పైకి చిలక పలుకులు మాట్లాడుతుంటారు, ఏం తెచ్చామని ఏం తీసుకుపోతామని. జీవితం అంతా దాంట్లోనే కొట్టుకొని చచ్చిపోతుంటారు. సత్యం తెలుసుకోవడం ఒక ఎత్తు, దాన్ని పాటించడానికి కొన్ని జన్మలు పడతాయి. సత్యం తెలుసుకోగానే పాటించడం మొదలు పెట్టాల. అర్థమైందా? మీరందరూ కూడా ధ్యానం చేయాలి. ధ్యానం విద్యార్థులకు చెప్పాలి. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, కూర్చుంటే మీకు ఎవరికి ధ్యానం కుదరదు. ఎవరికైనా కుదురుతుందా? కుదిరే వాళ్ళు ఎవరు హ్యాండ్ ఎత్తండి ఒకసారి, హ్యాండ్ రైజ్ చేయండి. ధ్యానం కుదురుతుంది అనే వాళ్ళకి 6-7 మంది ఎత్తారు. మిగతా వాళ్ళందరి పరిస్థితి ఏంటి? ఈ వయసులో ధ్యానం చేస్తే ధ్యానం కుదరదు. చిన్న వయసులో నుంచే చేయాలి ధ్యానం. బాగా ధ్యానం కుదరాలి అంటే మన నోరు ముయ్యాలి. మీరు ఎంత మౌనంలో ఉంటే మీ ధ్యానం అంత అద్భుతంగా కుదురుతుంది. అర్థమైందా? మీరు ఎంత మౌనంలో ఉంటే ఈ బాహ్య మౌనం లోపల అంతర్మౌనానికి దారితీస్తుంది. మన మనస్సు కూడా శూన్యమైపోతుంది. నోరు తెరిస్తే వీళ్ళ గురించి, వాళ్ళ గురించి, పక్కనోళ్ళ గురించి, ఎదుటింటోళ్ళ గురించి, పక్కింటోళ్ళ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ కర్మలన్నీ మనం తీసుకొని రోగాలు అనుభవిస్తూ ఉంటారు. నానా చెత్త అంతా మాట్లాడకుండా నోరు మూసుకొని మన నోరును కట్టేసుకొని మన సాధన మీద మనం దృష్టి పెట్టాలి. ధ్యానం చేయాలి. ఇప్పుడన్నా చేయాలి. కనీసం ధ్యానం చేయాలి. ఆ ధ్యానాన్ని ప్రతి విద్యార్థికి చెప్పాలి. చిన్నపిల్లలందరికీ చెప్పాలి. ఎప్పుడు నాయనా నువ్వు ధ్యానం చేయి, నడుమొంగితే కాళ్ళు వంగవు, కాళ్ళు వంగితే నడుము వంగవు, నీకు ధ్యానం ఏం కుదురుతుంది? చిన్న వయసు నుంచే ధ్యానం చేస్తే అద్భుతంగా ధ్యానం కుదురుతుంది. మొక్కై వంగనిది మానై వంగున. మనస్సు అత్యంత చంచలంగా ఉండేటువంటి ఈ వయసులో ఆ ధ్యానం కుదరాలి అంటే ఎంతో సమయాన్ని తీసుకుంటుంది. దాని మీద పట్టు ఉంటే ఆ క్షణమే కుదురుతుంది వాళ్ళకి. కాబట్టి ధ్యానం చిన్న వయస్సు నుంచే చేయాలి. ఇందాకే మనం చెప్పుకున్నాం కదా, ఉత్తర గీతలో చెప్పుకున్నట్లు పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జప, జపకోటి సమో ధ్యాన, ధ్యానకోటి సమోలయ. అత్యంత విశిష్టమైనటువంటి ధ్యానాన్ని మనం చేస్తున్నాము. ఇదంతా ఆషామాషి కాదు. అర్థమవుతుందండి? కాబట్టి ఎవరు ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు ధ్యాన స్థితికి ఇమ్మీడియట్గా రావాలి. ప్రతిరోజు ధ్యానం చేయాలి. మినిమం 4 గంటలు, ప్రతిరోజు 4 గంటలు ధ్యానం చేయాలి. ప్రతిరోజు పుస్తకాలు చదవాలి. ప్రతిరోజు పిఎంసి చూసి అనుభవాలు వినాలి. అర్థమవుతుందండి? సో ప్రతిరోజు వచ్చి ఇక్కడ ఈ పిరమిడ్ శక్తిని ఉపయోగించుకోవాలి. ఇక్కడ బోలెడన్ని పుస్తకాలు ఉంటాయి, మాస్టర్లను అడిగితే ఇస్తారు. హాయిగా వెళ్ళి చదువుకోవాలి. వీరబ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రం దీని పేరు. వీరబ్రహ్మేంద్ర స్వామి కాళికాంబ సప్తశతి అందరూ నేర్చుకోండి. కాళికాంబ, హంస కాళికాంబ ఆయన రాసిన పద్యాలు ఉన్నాయి, వీరబ్రహ్మేంద్ర స్వామి పద్యాలు. అందరూ నేర్చుకోవాలి, వాటిని అందరికీ చెప్పాలి. ఓకేనా? ఈ ఊరికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. కొత్త వాళ్ళు చాలామంది వచ్చారు కాబట్టి వాళ్ళకు కూడా చెప్దాం. కొత్త వాళ్ళు 15 మంది వచ్చారు ఈరోజు. గ్రేట్. అది గట్టిగా చప్పట్లు కొడదాం. కూర్చోండి, స్ట్రైట్గా కూర్చోండి. వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. ఇలా వేళ్ళల్లో వేలు పెట్టుకోండి. కాళ్ళ మీద కాలు వేసుకోండి. ఒక కాలు మీద ఒక కాలు వేసుకొని కూర్చోండి. స్ట్రైట్గా కూర్చోవాలి. స్ట్రైట్, కంఫర్టబుల్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం కళ్ళు మూసుకోవాలి. కళ్ళు తెరవకూడదు మధ్యలో. ఎవ్వరు కళ్ళు తెరవకూడదు ఏ కారణం చేతను. ఇలా కూర్చునే దాన్ని ఆసనం అంటాం. ఇది ధ్యానం కాదు. కళ్ళు మూసుకోవాలి, వేళ్ళలో వేలు పెట్టుకోవాలి, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోవాలి. ఇలా కూర్చునే దాన్ని మనం ఆసనం అంటాం. ఇది ధ్యానం కాదు, ఆసనం. ఇప్పుడు సెకండ్ పాయింట్. ధ్యానం అంటే 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ కూర్చోవడం, దాన్ని ఆసనం అంటాం. రెండవ పాయింట్ శ్వాసను గమనించడం. శ్వాస లోపలికి వెళ్తుంటుంది, బయటకు వస్తుంటుంది, లోపలికి వెళ్తుంటుంది, బయటకు వస్తుంటుంది. అప్రయత్నంగా తానంతట తానుగా జరుగుతున్నటువంటి శ్వాసను మనం శ్వాసను పీల్చకూడదు, వదలకూడదు. తానంతట తానుగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, నా శ్వాస తనంతట తానుగా జరుగుతోంది కదా.
అలా సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించాలి. శ్వాసను బలవంతంగా పీల్చకూడదు, బలవంతంగా వదలకూడదు. సహజంగా సరళంగా తానంతట తానుగా జరుగుతున్న శ్వాసను గమనించాలి. ఇది సెకండ్ పాయింట్. థర్డ్ పాయింట్ ఏంటంటే, ఇలా మనం గమనిస్తున్నప్పుడు రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆ ఆలోచనలను కట్ చేసి తిరిగి మనం మన శ్వాసను గమనించాలి. ఎప్పుడైతే మనం తిరిగి మన శ్వాసను గమనిస్తామో, నిమిషానికి 18 సార్లు జరిగే శ్వాస చిన్నగా 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 తగ్గుతూ 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 మన రెండు కనుబొమ్మల మధ్యన ఆ శ్వాస 2 నుంచి 3 సార్లు జరుగుతుంది అంతే నిమిషానికి. చాలా సూక్ష్మాతి సూక్ష్మంగా జరుగుతుంది. ఈ సమయంలో మనం విశేషమైన ప్రాణశక్తిని మనం పొందుతాం, విశేషమైన కాస్మిక్ శక్తిని మనం తీసుకుంటాం. అందుకే ధ్యానం 1 గంట సేపు చేస్తే 6 గంటలు నిద్రపోతే ఎంత శక్తి వస్తుందో అంత శక్తి ధ్యానం 1 గంట చేస్తే వస్తుంది. ఆఫ్ చేసే ఎవరు కళ్ళు తెరవకూడదు. కళ్ళు మూసుకోవడం, వేళ్ళల్లో వేలు పెట్టడం, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని కూర్చోవడం. ఇది ఫస్ట్ పాయింట్. ఇలా కూర్చునే దాన్ని ఆసనం అంటాం. సెకండ్ పాయింట్ శ్వాస మీద ధ్యాస పెట్టడం. థర్డ్ పాయింట్ ఏ ఆలోచనలు వచ్చినా కట్ చేసి మళ్ళీ శ్వాసను గమనించడం. ఎప్పుడైతే మనం ధ్యాన స్థితిని పొందుతామో మన లోపలికి విశేషమైనటువంటి ప్రాణశక్తిని మనం స్వీకరిస్తాం, పొందుతాం. లాస్ట్ 10 seconds. 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. 2 చేతులు కళ్ళ మీద ఉంచుకుందాం. ఒక 5 seconds. మన 2 అరచేతులు కళ్ళ మీద ఉంచుకోవాలి. 5 seconds. 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. చేతులు 2 తీస్తూ కళ్ళు తెరుద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం ధ్యానానికి. గట్టిగా గట్టిగా. ఇంకా 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 ఇంకా. థ్యాంక్ యూ. ఓకే, చూసారా, ఈరోజు మీకందరికీ ఇది నేర్చుకోవడానికి అర్హత లభించింది. అందుకే మేము వచ్చాం. మేము భోంచేసి పామూరు వెళ్ళాలి. ఎవరో ఒక మేడం, ఆ మేడం పేరు ఏం పేరు ఏమో ఆవిడకు కూడా తెలియదంట. ఆ మేడం వచ్చి, అయ్యా మొగల్లూరులో అద్భుతమైన పిరమిడ్ ఉంది, మీరు చూడాలా, ఒక్కసారన్నా రావాలా అంది. సరే మనం ఉంటామో లేదో, ఈరోజైతే బతికే ఉన్నాం కదా, పోదామని వచ్చేసినాం. 15 మంది లడ్డూలు దొరికినట్టు దొరికినారు. 15 వజ్రాలు దొరికినాయి. ఓకే, కాబట్టి రేపు చేసే పనిని ఈరోజే చేయాలి. ఈరోజు చేయడం వల్ల ఏమైంది, 15 లడ్డూలు దొరికినాయి. 15 కొత్త వాళ్ళకి ధ్యానం నేర్పించాం. అంత మహద్భాగ్యం లభించింది. ఎవరా 15 మంది కొత్త వాళ్ళు ఈరోజు ధ్యానం నేర్చుకున్నారు? చేయొద్దండి. కానీ కనీసం దీనికన్నా చేయొద్దండి. మీ మొహమాటం తగలేయ్యా. సరే, చేయించండి. ఇంకా చాలు చేయించండి. ఎవరు మాట్లాడకూడదు. ఒకరు మాట్లాడితే రెండో వాళ్ళు మాట్లాడకూడదు. ఓకే, ఇప్పుడు ఎవరెవరు నాన్ వెజిటేరియన్, ఎవరెవరు మాంసం తింటారో వాళ్ళు చేయొద్దండి. మాంసం తినేవాళ్ళు చేయొద్దండి. సిగ్గుపడకూడదు, చేయొత్తాలి. 1, 2. మళ్ళీ నేను క్వశ్చన్లు అడుగుతా మధ్యలో. ఎవరెవరు తింటారో వాళ్ళు చేయొద్దండి.
1 2 3 4 5 6 ఇంకా 6 7 ఇంకా 7 8 కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నావే, కూర్చో గమ్మున. 9 మంది తింటున్నారు ఇక్కడ, చేయించండి. మీకు ఒక స్టోరీ చెప్తా. చిన్నప్పుడు నా లైఫ్లో జరిగిన స్టోరీ అది. ఏంటంటే మా చిన్నయ్యకి మా పెద్దన్నయ్యకి మాంసం అంటే చాలా ఇష్టం. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే చేపలు కుందేళ్ళు వేటాడడానికి చేపలు పట్టడానికి పోయేవాళ్ళు. ఇష్టం కాబట్టి ప్యాషన్ వాళ్ళకి వేటాడి తినడం అనేది. మాట్లాడకూడదు ఎవరు లాస్ట్లో. ఒకరోజు ఏం చేశారు, మా పెద్దన్నయ్య కుందేలు పట్టుకొచ్చాడు. కుందేలు పట్టుకొస్తే అప్పటికి నేను ధ్యానంలోకి వచ్చా, నేను తినడం మానేశా. దీన్ని పోయి కోపించుకొని రాపో అన్నాడు. ముస్లిమ్స్ దగ్గర జబా చేయించుకొని రావాలి కదా, తీసుకెళ్ళేటప్పుడు నాకు దాన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. ముందేమో కనీసం కొన్ని వందల కుందేలు తినేసిన పొట్ట ఇది. ధ్యానంలోకి వచ్చిన తర్వాత ఆ కుందేలతో దాన్ని చూస్తే పాపం అనిపిస్తుంది. సరే దీన్ని కోపించుకు రాకపోతే వీడు కొడతాడని చెప్పేసి పోయి దాన్ని కోపించుకొని వచ్చేసాం. ఇంటికి వచ్చి చూస్తే దాని లోపల ఆ కుందేలు లోపల 4 చిన్న పిల్లలు ఉన్నాయి. ఓకే, మా అమ్మ ఏం చేసింది, ఆ 4 పిల్లలు తీసి పడేసి ఆ మిగతా కుందేలను కూర వండేసింది. అందరు లొట్టలు వేసుకొని తిన్నారు. ఛీ, ఇదే బతుకు అనిపించింది నాకు. దీనికంటే వాంతో కొట్టించుకొనే బాగుండేది, తిట్టించుకొనే బాగుండేది, ఇట్లాంటి బతుకుతున్నాం అనిపించింది. మనము చిన్నపిల్లలకు యాపిల్ ఇస్తే తింటారు, యాపిల్ పండిస్తే తింటారు, కోడి పిల్లని ఇస్తే ఆడుకుంటారు దాంతో. కనీసం చిన్నపిల్లలకు ఉన్న బుద్ధి జ్ఞానం కూడా లేకుండా ఇంత ఎత్తు పెరిగినామే, ఇంత బతుకులు బతుకుతున్నామే, అధ్వాన్నమైన బతుకులు. ఇలాంటి బతుకులు ఒక బతుకులా అనిపించింది. ఆ రోజు డిసైడ్ అయిపోయినాను, చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఇంకొక జీవిని మాత్రం ఎప్పుడు చంపకూడదని. ఎందుకు మనుషులకు రోగాలు వస్తాయో తెలుసా? వేరే మూగ జీవాలనేమో నువ్వు తింటావు, నీకేమో దేవుడు కోరికలు కోరితే నీకు వరాలు ఇవ్వాలా దేవుడు. వేరే పిల్లలనేమో చంపేస్తావు, నువ్వేమో బాగుండాలా, దానిలోనేమో చంపుతావు. మళ్ళీ పైగా దేవుడా నా కొడుకును రక్షించు, నా కూతురును రక్షించు, నా మనవడిని రక్షించు, నా మనవరాలను రక్షించు. నువ్వేమో ఈ మూగ జీవాలన్నింటినీ చంపి పడేస్తుంటావు. ఈ జన్మకు కాదు, నెక్స్ట్ జన్మలో కూడా జరగదు ఆ పని. మనకు శక్తి ఉన్నది మన కింద ఉన్నటువంటి జీవాలను కాపాడడానికి, ప్రేమించడానికి, రక్షించడానికి, గౌరవించడానికి, మసాలా పెట్టి తినడానికి కాదు. ఇలా తినే వాళ్ళని ఏమంటారంటే నరరూప రాక్షసులు అంటారు. అర్థమైందా? నాకు తెలియక నేను తినేవాడిని, తెలిసిన తర్వాత మానేశాను. ఈ భూమి మీద ఒకటే ఒక తప్పు ఉంది, ఇంకే తప్పు లేదు. నువ్వు ఏం చేసినా పర్వాలా, కానీ ఎదుటి వ్యక్తిని అంటే ఏ మూగ జీవాన్నైనా, అది కోడైనా, చేప అయినా, మేకైనా, గొర్రె అయినా, పంది అయినా, దేన్ని తినకూడదు. మనుషులు ఎంత దరిద్రానికి దిగజారిపోయినారంటే లెట్రిన్ తినే పందిని కూడా తింటున్నారు లాస్ట్కు. ఓకే, అది దరిద్రం. ఈ భూమి మీద ఏదైనా దరిద్రం ఉందంటే అదొక్కటే. మనకు రోగాలు రావడానికి ఏకైక కారణం మాంసాహారం. మాంసం తింటే మంచమే గతి. ఏ మనిషికైనా రోగాలు వస్తున్నాయంటే కారణం ఏంటంటే దాదాపు మాంసం. అది ఆహారం కాదు, అది రాక్షసత్వం. అది ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మాంసం మాత్రం తినకూడదు. కోడితో ఆడుకోవాలి, గొర్రెతో ఆడుకోవాలి, దాన్ని పీక కోసి చంపేయకూడదు. మనుధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఒక జీవిని చంపేవాడు చంపించేవాడు ఆ జీవిని చంపిన తర్వాత ఆ మాంసాన్ని అమ్మేవాడు, కొనేవాడు. ఆ కొన్న మాంసాన్ని వండేవాడు, వడ్డించేవాడు. ఆ వడ్డించిన మాంసాన్ని తినేవాడు, తినిపించేవాడు. 8 మంది డైరెక్ట్ నరకానికే పోతారని చెప్తుంది మన ధర్మశాస్త్రం. ఎవరు నరకానికి పోవాలనుకుంటే వాళ్ళు నాన్ వెజ్ తినొచ్చు. పోవాలనుకుంటున్నారా మీరు ఏమన్నా నరకానికి?
చాలా మందికి ఏంటంటే ఆ మసాలా వాసనకి అలవాటు పడిపోయి నాలిక పీకేస్తూ ఉంటుంది అనమాట. ఆదివారం అయితేనే అబ్బబ్బబ్బబ్బబ్బ తీసుకురాపోయాను పొద్దున్నే పోయి. తర్వాత సినిమా కనపడుతుంటుంది ముసలి వయసు వచ్చిన తర్వాత. కాళ్ళు చేతులు దాని ప్రభావం అది చూపిస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తే అదే మనం పొందుతాము. గుర్తుపెట్టుకోండి, ఇది కర్మ సిద్ధాంతం. నువ్వు మంచి చేస్తావా మంచి పొందుతావు, చెడు చేస్తే చెడు పొందుతావు. ఒక జీవిని హింసిస్తే నువ్వు హింసగా ఆనందాన్ని ఎలా పొందుతావు? ఏమన్నా అర్థం ఉందా మనం చేసే బిహేవియర్లో? తెలియక ఎంతోమంది చేస్తున్నాము. దాన్ని తెలియజెప్పడానికే వచ్చింది పత్రి సార్. ఎంతో అద్భుతంగా చెప్పారు ఆయన. ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, నువ్వు మాంసాన్ని ముట్టద్దు. నీ ధ్యానం ఈ జన్మలో కాకపోతే వచ్చే జన్మలో చేసుకో. దయచేసి మూగ జీవాలను హింసించద్దు. కరోనా అనే వ్యాధి వచ్చింది, ఎంతోమంది చచ్చారు. ఎన్ని చేపల్ని మనం ఊపిరాడక బయటికి తీసి చంపింటాం. అదే కర్మే కొట్టింది మనకు. కరోనా అన్నది ఎంత విశ్వరూపాన్ని చూపించింది భూమి మీద, భయపడేటట్టు చేసింది. ఈవెన్ ఒక మనిషి ఇంకొక మనిషిని ముట్టాలంటే భయపడ్డారు. మూగ జీవాలను హింసించకూడదు, మూగ జీవాలను చంపకూడదు. ఒక పక్షి అయినా జంతువు అయినా అది మన అక్క చెల్లెలతో సమానం, మన అన్నదమ్ములతో సమానం. అది మూగ జీవాలు అంటేనే మన అన్నదమ్ములతో అక్క చెల్లెలతో సమానం. అది మనం తినడానికి లేవు, మనం ఎలా బతకడానికి ఉన్నామో అవి కూడా ఈ భూమి మీద బ్రతికే హక్కు ఉంది వాటికి కూడా. ఏ మూగజీవి కూడా ఒక కోడి వచ్చి నీ దగ్గరికి, ఇదిగో ఒక కత్తి తీసుకో, నన్ను గొంతు కోయి, నాకు మంచి మసాలా పెట్టు, కాల్చుకొని తినంటదా? చివరి వరకు ప్రయత్నం చేస్తా తప్పించుకోవడానికి. అది ఆ చచ్చిపోయేటప్పుడు ఆ భయంతో రిలీజ్ అయిన విష పదార్థాలు అన్నీ ఆ శరీరంలోనే ఉంటాయి. వాటినే మనం కాల్చుకొని వండుకొని మసాలా పెట్టుకొని ఉప్పు వేసుకొని ఇంకోటి వేసుకొని ఆ పులుసు పెట్టుకొని తింటాం. కానీ ఆ విషపూరితమైన రసాయనాలు పోవు, భయం పోదు. అందుకే ఎన్నో రకాల భయాలతో జీవిస్తుంటాడు మనిషి. తను ఎందుకు భయపడుతుంటాడో వాడికే తెలియదు. దానికి కారణం మాంసం. ఏ జీవిని హింసించకూడదు. అర్థమైందండి? మీరు ధ్యానం చేయకపోయినా పర్వాలేదు, మాంసం మాత్రం ముట్టకూడదు. మాంసం తింటే మంచమే గతి. రోగాలు అనుభవిస్తారు, నరకాన్ని అనుభవిస్తారు. నువ్వు ఎదుటి జీవులకు నరకాన్ని ఇస్తే నీకు నరకం వస్తుందా స్వర్గం వస్తుందా? మరి తెలిసి ఎందుకు చేస్తున్నారు చెప్పండి? ఈ రోజు నుంచి ఎవరు నాన్ వెజ్ మానేసి పూర్తి శాకాహారి అవుతున్నారు చెప్పండి? ఇప్పుడు చేయెత్తిన వాళ్ళల్లో నాన్ వెజ్ మానేసి శాకాహారి ఎవరు అవుతున్నారు? చేయెత్తండి. శాకాహారి అవుతావు నువ్వు? మాంసం తినేవాళ్ళు మానేసే ఈ రోజు నుంచి నేను మాంసం మానేస్తున్నానని ఎవరు చెప్తున్నారు చెప్పండి? నీ పేరేం పేరమ్మా? నీ పేరేం పేరు? సుబ్బలక్ష్మమ్మ. గట్టిగా చెప్పట్లు కొడదాం, గట్టిగా. అంటే నువ్వు తింటానే ఉంటావా మాంసం? మీరే మాంసం తింటానే ఉంటావా? తింటారా మానేస్తారా? అంటే ఇంట్లో వాళ్ళు చెప్తే నరకానికి పోతావు అయితే. గమ్మునుండాల, అజ్ఞానం మాటలు మాట్లాడకూడదు. కాదు, ఇంట్లో వాళ్ళు విషం బాటిల్ ఇస్తారు, తాగుతావు నువ్వు? ఓ విషం బాటిల్ తీసుకురాపు, ఇచ్చేసి. ఈ జన్మకు కాదు, వచ్చే జన్మలో బాగుపడదు. కానీ ఎవ్వరు కూడా దయచేసి మాంసం మాత్రం తినకూడదు. కామ్గా ఉండు. ఎవ్వరు కూడా ఏం చేసినా పర్వాలేదు, కానీ మూగ జీవాలను హింసించకూడదు. దానికి ప్రాణం ఉంది. మనుషులు అంటేనే మానవత్వం, మనిషి అంటేనే మానవత్వం. ఈ మానవత్వం మనిషికి పోయింది, లోపల ఆ హృదయం పనిచేయట్లేదు. తల్లి అంటేనే, లేడీ అంటేనే హృదయం. ఆ హృదయం స్తంభించిపోయింది. తన బిడ్డలు మాత్రం బాగుండాలా, ప్రతి కోడి బిడ్డను ప్రతి గొర్రె బిడ్డను చంపేస్తూ ఉంటారు. దాని పాపం అంతా కొడతా ఉంటుంది ఆ తల్లిదండ్రులకు, ఆ పిల్లలకు. వీళ్ళ పిల్లలు మాత్రం బాగుండాలా, దాని పిల్లలు మాత్రం చంపుకొని తింటుండాల. నో గ్రేట్ తల్లి,
ఈ జన్మలో డెసిషన్ తీసుకున్నావు. దయచేసి తినే ప్రతి ఒక్కరు ఆలోచించండి, మీరేం తింటున్నారు. ఆ పాపపు కూడు తినొద్దు, ఆ దరిద్రపు కూడు తినొద్దు, ఆ ముదనష్టపు కూడు తినొద్దు, ఆ అధ్వాన్నపు కూడు తినొద్దు. తినడానికి ఇన్ని పెట్టుకొని ఏ దిక్కు లేనట్లు ఆ కోడిని మేకను తింటారేంటి? ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉందా భూమి మీద? ఇంతకన్నా అధ్వాన్నం ఏమైనా ఉందా ఈ భూమి మీద? ప్రతి మనిషి శాకాహారి కావాలి అని చెప్పేసి పత్రి సారు కలలు కన్నారు. ఆయన జీవితం అంతా దానికోసమే వెచ్చించారు. అది మనందరికీ చెప్పడం మన బాధ్యత, అందరికీ తెలియజేద్దాం. చూడు, ఈరోజు చెప్పడం వల్ల ఆ ఒక వ్యక్తి మారారు. ఆ వ్యక్తి కోసమే వచ్చామేమో ఇంత దూరం. అర్థమైందా? కాబట్టి ఏం చేసినా పర్వాలేదు, మూగజీవులను మాత్రం హింసించకూడదు. వాటి పీడ, వాటి రుదన, వాటి దరిద్రం అంతా కొడుతుంది. వాటి పాపం మహాపాపం అది. ఇంట్లో వాళ్ళు అంటారు ఇది అది, నానా చెత్త మాటలు మాట్లాడకూడదు, నానా అజ్ఞానపు మాటలు మాట్లాడకూడదు. ఇంట్లో వాళ్ళు విషం ఇస్తే తాగుతారా? విషం తాగి చచ్చిపోతారు ఎవరన్నా? అది విషం కంటే ప్రమాదం. అర్థమవుతుందా? ఏం చేసినా పర్వాలేదు, మాంసం మాత్రం తినకూడదు. ఎవరినైనా ఎదిరించండి, దానికోసం ఎవరినైనా ఎదిరించాలి. సత్యాన్ని జీవించడం కోసం, దాన్ని పాటించడం కోసం ఎవరినైనా ఎదిరించాలి. చిన్నప్పుడు మా అమ్మ మాంసం తినమని కొట్టేది. నువ్వు కావాలంటే చంపు, మాంసం మాత్రం తినను. నువ్వు తినే నానా చెత్త పనులు చేస్తున్నావు, నువ్వు చెత్త అజ్ఞానమైనటువంటి పనులలో నువ్వు నిమగ్నమై ఉన్నావు. మాంసం తినడం అనేది చెత్త పని, అది అజ్ఞానమైన పని. ఇంత మహాపాపం చేస్తూ నన్ను కూడా పాపం చేయమంటున్నావా? మనం వాళ్ళకి చెప్పాల్సింది పోయి వాళ్ళు చెప్పారని మనం చేస్తామా? వాళ్ళ అజ్ఞానంలో ఉంటే మనం కూడా అజ్ఞానంలో ఉంటామా? అర్థమవుతుందా? ఏది ఏమైనా పర్వాలేదు, పొరపాటున కూడా నాన్ వెజ్ తినకూడదు. అర్థమైందా? చెప్పండి నాతో పాటి, అందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్పండి నాతో పాటి. శాకాహారమే అమృతాహారం, మాంసాహారం పాపాహారం, మాంసాహారం పాపాహారం, మాంసాహారం పాపాహారం, మాంసాహారం పాపాహారం, శాకాహారం అమృతాహారం, శాకాహారం అమృతాహారం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్తాడు, జీవులను హింసించకూడదు, అవి మన వంటివే. ఆయన సినిమా చూస్తామే, ఆయన సినిమాలో మూగజీవాలను చంపడానికి వెళ్తుంటే అమ్మ పోలేరు నిప్పు తీసుకురా అంటే డైరెక్ట్ దేవతే నిప్పు తీసుకొని వస్తుంది. అంటే ఆ సినిమా చూస్తాం, అన్నీ అద్భుతంగా ఆహా ఓహో అని చప్పట్లు కొడతాం, పొద్దున లేస్తేమో మళ్ళీ ముక్క కావాలా. ఏం అర్థమవుతున్నట్లు, ఏం నేర్చుకుంటున్నట్లు మనం? వీరబ్రహ్మేంద్ర స్వామి క్లియర్గా చెప్పాడు, ఎవరైతే మాంసం తింటారో వాళ్ళు చండాలురుతో సమానం. చండాలుడు అంటారు వాడిని, మాంసం తినే వాళ్ళని ఏమంటారు? గట్టిగా చెప్పండి. చండాలురు, చండాలుడు మాంసం తినే వాళ్ళని అనేది. కాబట్టి దయచేసి మాంసం తినొద్దు, కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. ఆది మానవులకు ఏం తినాలో తెలియదు కాబట్టి ఆ జీవుల్ని ఏదో తినేవాళ్ళు ఆది మానవులు వాళ్ళు. ఇప్పుడు ఎంత నాగరికత పెరిగింది, ఎక్కడున్నాం మనము? ఇంత అభివృద్ధి చెందిన తర్వాత తినడానికి ఎన్ని వందల రకాల ఆహార పదార్థాలు ఉండగా నీకు ఆ చేపే కావాలా, నీళ్ళల్లో హాయిగా బతికే చేప, ఆ కోడి కావాలా, ఆనందంగా బతికే కోడి, ఆనందంగా గడ్డి తినే గొర్రె కావాలా నీకు? దయచేసి ఈ రోజు నుంచి మాంసాహారాన్ని మనం పూర్తిగా త్యజించాలి. ఎవరు తినకూడదు, తినే వాళ్ళకు మనం చెప్పాలి ఇది తినకూడదు అని చెప్పాలి. మనం చెప్పకపోతే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అవునా కదా? చెప్పాలా వద్దా? అది ఓకేనా? కాబట్టి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం పత్రి సార్కి, గట్టిగా. ఎవరు విన్నా ఎవరు వినకపోయినా మనం చెప్పాల్సింది మాత్రం మనం చెప్పాలి. అందుకే కదా ఇన్ని శాకాహార ర్యాలీలు చేస్తాం.
దాని అర్థం ఏంటి? అందరికీ ఎరుక రావడం కోసం. సరేనా? ఓకే, అందరికి చెప్దామా వద్దా? వెరీ గుడ్, ఇలా ఉండాలి. థ్యాంక్ యూ మీకు అందరికీ. క్లోజ్ సార్.